రాజబాబు గారు ఎంత ఇచ్చారా మీకు అప్పుడు? రాజబాబు గారు ఏమి ఇచ్చారో గుర్తులేదండి నాకు అప్పుడు. నేనేదో దేంట్లోనే వెళ్ళేవాడిని, ఆటోలో వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఆయనకు షూటింగ్ ఉంటే కారు పంపించేవాళ్ళు. ఆయన ఏదో కారు పెట్టుకుండేవాళ్ళు అండి అప్పుడు, ఇంపోర్టెడ్ కార్ అనేవాళ్ళు. డ్యూక్ కార్ అని అప్పట్లో. చిన్న కారు అది, అంటే మారుతి 800 రాకముందు కారు. ఈ సినిమా అయిన తర్వాత నీకే ఈ కారు అనేవాళ్ళు. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన. డబ్బులే ఉందిలేండి, డబ్బులు పెద్ద విషయం కాదు, కానీ అభిమానంగా ఉన్నారు. నేనంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. నేను తమిళ్లో ఒక రేంజ్ స్టార్ అయిన తర్వాత నేను వెళ్ళి ఆయన చూసి వచ్చాను. ఓకే. అప్పటికే హెల్త్ బాగాలేదు ఆయనకి. సో వెళ్తే ఆయన ఏడ్చేవాళ్ళు మనుషులను చూస్తే. ఆయన మీద ఎప్పుడు నాకు గౌరవం ఇప్పుడు కూడా. నేను ఈరోజు విజయబాబుగా ఉన్నాను, మీరున్నాను అంటే ఒకవేళ ఆయన పెట్టిన మంచి మనసేమో. అదే అలా తమిళ్లో నేను ఒక 3 years నాకు అసలు ఏ సినిమాలు ఏమి తీరిక అనేదే లేకుండా పనిచేసాను. ఎన్ని సినిమాలు చేశాను అప్పుడు తమిళ్లో? అంటే నేను ఒక 3-4 yearsలో ఒక 30 సినిమాలు చేశాను. 80-81లో నేను 10 నావి రిలీజ్ ఆ సంవత్సరం. మనోడు సుధాకర్ ఉన్నాడు అప్పుడు, సుధాకర్ కూడా ఎంట్రీ. సుధాకర్ నాకంటే ఒకటి ఎక్కువ, 11. ఓకే. ఇంకొక మలయాళీ ఒక అతను విజయన్ అని ఒక ఉండేవాడు, అతనైతే 16. మాకు ఇక్కడ మన విజయ్ కుమార్ అనే యాక్టర్ ఉన్నాడు కదా, మన తెలుగులో కూడా చేస్తాడు, మాకంటే సీనియర్ ఆయన. ఒకరోజు సెట్లో తిట్టేశాడు మమ్మల్ని, అంటే ఫ్రెండ్లీగా, డే గొల్టీ బస్సంగా మలయాళ మీరు వచ్చి మా మార్కెట్ పోయిందిరా అంటే సరదాగా అంత బిజీ అయిపోయామండి. తర్వాత చూసుకుంటే ఒక 6 నెలలు ఎవడో పిలవలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఏంట్రా ఎవరో పిలవలేదే, అసలు షూటింగ్ లేదే, మనకి ఏంటి సినిమా రాలేదే. అప్పుడు కానీ అరే మనం ఇరుక్కుపోయాం ఈ ప్రపంచంలో. రికగ్నైజేషన్ వచ్చేసింది, బయట పోతే జనాలు కనుక్కుంటున్నారు, కారులో కాంది లేకపోతే వెళ్ళలేను, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ అంటే ఫ్లైట్. ఇప్పుడు సొంత వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, అక్కడ వెళ్ళాలన్నా అన్నీ ఏంటంటే ఒక విధమైన కారు ఉంటుంది కానీ పెట్రోల్ డబ్బులు ఉండవు, నానా రకాల ప్రాబ్లం అండి. నా నేచర్ ఏంటంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇది అడగను, నాకు వేషం ఉండను, అలా అడిగేవాడిని కాదు. అది ఈగోను పొగురో కాదు, నా పుట్టుకతో వచ్చిన లక్షణం అది. నేను అది ఎవరిని, అది తప్పు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్నామంటే ఈ ఇండస్ట్రీకి తగిన మెంటాలిటీని వన్స్ మనకు ఉండాలి, లేకపోతే డెవలప్ చేసుకోవాలి. ఓకే. 6 నెలల పాటు ఇంట్లోనే, అంటే బయటే పోని రోజులు ఉన్నాయి.